Welcome back to CTS online classes. In this session, we will discuss basic classification of numbers. Basic classification of numbers. So, సంఖ్యల యొక్క వర్గీకరణ. సంఖ్యల యొక్క వర్గీకరణ. సో ఇక్కడ సంఖ్యలు అంకెలు. సో మొత్తం మనకి అంకెలు ఎన్నమ్మా, డిజిట్స్ ఎన్ని, డిజిట్స్ అంకెలు మొత్తం ఎన్ని, 0 1 2 3 4 5 6 7 8 9 టోటల్ మనకి 10 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ డిజిట్స్ యొక్క కాంబినేషన్తో ఫామ్ అయ్యేవే నెంబర్స్. ఈ అంకెల యొక్క సమూహమే సంఖ్యలు. సో 0 అనేది ఒక అంకె, 1 అనేది ఒక అంకె, 4 అనేది ఒక అంకె. వీటి యొక్క కాంబినేషనే 104, ఒక సంఖ్య. సో ఇక్కడ ద కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఫామ్ నెంబర్స్. సో ఈ విధంగా ఏవైతే నెంబర్స్ ఫామ్ అయినాయో, సో మనకు నెంబర్ క్లాసిఫికేషన్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ యూ హ్యావ్ హర్డ్? మనం విన్న సంఖ్యల యొక్క వర్గీకరణని ఒకసారి మనము ఇక్కడ బేసిక్ మ్యాథమెటిక్స్లో డిస్కస్ చేద్దాము. బేసిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. చెప్పండి అమ్మా, మీరు ఇప్పటి వరకు ఏ సంఖ్యల పేర్లు విన్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, రైట్. సో ఫస్ట్ వన్ క్రొనాలజికల్ ఆర్డర్లో వస్తే, ఒక ఆర్డర్లో వస్తే, ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. ఏంటమ్మా? న్యాచురల్ నెంబర్స్. తెలుగులో ఏమంటారు? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు. మనం లెక్కించడానికి ఏ సంఖ్యలనైతే వినియోగిస్తామో ఆ సంఖ్యలనే సహజ సంఖ్యలు అని అంటారు. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. And set of natural numbers is denoted by capital N. సహజ సంఖ్యల యొక్క సమితిని ఎంతో సూచిస్తారు, క్యాపిటల్ ఎంతో. దీంట్లో ఏముంటాయంటే ఆల్ పాజిటివ్ వాల్యూస్. ఓకే. Set of natural numbers contain only positive values. So all natural numbers are positive. Next classification is whole numbers. So first ఏంటమ్మా? natural numbers. నెక్స్ట్ ఏంటమ్మా? whole numbers. దీన్ని తెలుగులో ఏమంటారు? పూర్ణాంకాలు. The set of whole numbers is denoted by W. పూర్ణాంకాల యొక్క సమితిని Wతో సూచిస్తారు. మరియు దీంట్లో ఏముంటాయమ్మా? సహజ సంఖ్యల్లో ఓన్లీ పాజిటివ్. పూర్ణాంకాలలో పాజిటివ్తో పాటు 0 ఉంటుంది. So whole numbers, set of whole numbers include all natural numbers and as well as 0. పూర్ణాంకాల సమితిలో అన్ని సహజ సంఖ్యలతో పాటు 0 కూడా ఉంటుంది. సో అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు, కానీ దాని విపర్యము అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అనేది సరి అయింది కాదు. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, but all whole numbers are not natural numbers. Okay, next is integers.
పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు, ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల యొక్క సమితిని క్యాపిటల్ ఐ ఆర్ జెడ్తో సూచిస్తారు. దీంట్లో మీకు ఏముంటాయమ్మా? పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ 0. ఈ పూర్ణ సంఖ్యల్లో ఇంటిజర్స్లో ఏవైతే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయో ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ ఏంటి? ధనాత్మకాలు. సో ఇవన్నీ పాజిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్. జెడ్ ప్లస్ ధన పూర్ణ సంఖ్యలు, ధన పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ మీరు చూస్తే -1, -2, -3 ఇవన్నీ ఏంటమ్మా? నెగిటివ్ ఇంటిజర్స్. జెడ్ మైనస్ రుణ పూర్ణ సంఖ్యలు. ధన పూర్ణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యలు. మరి 0 అనేది ఏంటి? ధనాత్మకము కాదు మరియు రుణాత్మకము కాదు, అది శూన్య పూర్ణాంకము లేదా శూన్య పూర్ణ సంఖ్య. సో మనం చూస్తే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు మరియు అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యల్లో ఓన్లీ పాజిటివ్, పూర్ణాంకాలలో పాజిటివ్తో పాటు 0. పూర్ణ సంఖ్యల్లో పాజిటివ్, 0 మరియు నెగిటివ్. సో ఈ విధంగా న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్ మరియు ఇంటిజర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? రేషనల్ నెంబర్స్. ఏంటమ్మా? రేషనల్ నెంబర్స్. దీన్ని తెలుగులో ఏమంటారమ్మా? అకరణీయ సంఖ్యలు. ఏమంటారు? అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల యొక్క సమితిని క్యాపిటల్ క్యూతో సూచిస్తాము. చూడండి, ఇక్కడ సహజ సంఖ్యల్లో కానీ పూర్ణాంకాల్లో కానీ పూర్ణ సంఖ్యల్లో కానీ మీకు భిన్నాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 3/5 -4/7 అట్లాంటివి లేదు కదా. మరి భిన్నాలు దేంట్లోకి వస్తాయి అంటే రేషనల్ నెంబర్స్. దేంట్లోకి వస్తాయేమో భిన్నాలు? రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య యొక్క నిర్వచనం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యను భిన్న రూపంలో రాయగలుగుతూ, p/q రూపంలో రాయగలుగుతూ, ఆ భిన్నంలోని లవహారాలు 2 కూడా పూర్ణ సంఖ్యలు అవుతూ, లవహారాలు 2 కూడా పూర్ణ సంఖ్యలు అవుతూ హారము 0 కానట్లయితే అటువంటి సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. ఏదైనా ఒక సంఖ్యను భిన్న రూపంలో రాయగలుగుతూ ఆ భిన్నంలోని లవహారాలు 2 పూర్ణ సంఖ్యలు అవుతూ హారము 0 కానట్లయితే, హారము 0 కానట్లయితే అటువంటి సంఖ్యల్ని ఏమంటారు? అకరణీయ సంఖ్యలు. ఇఫ్ ఎనీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ వేర్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బిలాంగ్ టు ఇంటిజర్స్ but the denominator not equal to 0 is called a rational number, is called a rational number. ఎగ్జాంపుల్ చూడమ్మా. భిన్న రూపంలో p/q రూపంలో రాయగలగాలి. pq న్యూమరేటర్ డినామినేటర్ 2 కూడా ఇంటిజర్స్ అవ్వాలి, డినామినేటర్ 0 కాకూడదు. సో ఎగ్జాంపుల్ చూడమ్మా. 2/3 -7/5. 9 అనేది రేషనల్ నెంబరా కదా? 9ని 9/1 అని రాసుకోవచ్చా లేదా? 9/1, ఎస్. నెక్స్ట్ -4/1, కరెక్ట్. 0/1, 0/2. p/q రూపంలో రాసుకోవాలి. q 0 కాకూడదు, కానీ p అవ్వచ్చు కదా, p అవ్వచ్చు.
సో ఈ విధంగా ఇవన్నీ ఏంటమ్మా అకరణీయ సంఖ్యల యొక్క ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్. సో అకరణీయ సంఖ్యల్లో నీకు పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, 0 ఉంది. అంటే అన్ని పూర్ణ సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యలే. ఆల్ natural numbers are whole numbers, all whole numbers are integers, and all integers are rational numbers. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు, అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు, అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు. మరి చెప్పండి, ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 2/√5, 2/√5, క్యూబ్ రూట్ 9. ఇవి అకరణీయ సంఖ్యలా కాదా? ఎస్, కాదు. ఎందుకు? ఇది భిన్న రూపంలో ఉంది, కానీ అకరణీయ సంఖ్య అవ్వాలంటే ఏంటమ్మా? హారం 0 కాకుండా, హారం 0 కాలేదు, మరియు లవహారాలు రెండు, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మస్ట్ బి ఇంటిజర్స్. 2 ఇంటిజరే, కానీ √5 ఇంటిజరా? కాదు. కాబట్టి 2/√5 అనేది మీకు ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్న p/q రూపంలో ఉన్నప్పటికీ కూడా దిస్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. మరి ఇదేమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు. దీన్ని మనం దేంతో సూచిస్తామమ్మా? Q dash. Those numbers which can be expressed in the form of fractions with non-zero denominator but are not rational are called irrational numbers. సో ఏదైనా సంఖ్యను భిన్న రూపంలో రాయగలుగుతూ అది అకరణీయ సంఖ్య కానట్లయితే అటువంటి సంఖ్యలను ఏమంటారు? కరణీయ సంఖ్యలు. దోస్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. నౌ వాట్ అబౌట్ ఇఫ్ ఇట్ ఈస్ 1/0? ఈజ్ ఇట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? 1/0 అనేది రేషనలా ఇర్రేషనలా? 1/0 ఈజ్ మీనింగ్లెస్. 1/0 is meaningless. 1/0 is meaningless. Anirvachitamu, cannot be defined. సో అది అకరణీయ సంఖ్య వలన కరణీయ సంఖ్య వలన నీకు హారంలో 0 ఉండకూడదు. దిస్ ఈజ్ అనిర్వచితము, నాట్ డిఫైన్డ్. Anything by 0 is meaningless. Anirvachitamu. Next, rational, irrational. Next వచ్చేసి మీకు రియల్ నెంబర్స్. వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలని క్యాపిటల్ ఆర్తో సూచిస్తారమ్మా. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్లో ఏముంటాయమ్మా? అన్ని రేషనల్ మరియు ఇర్రేషనల్. ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క యూనియన్ సెట్. ఆల్ రేషనల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క యూనియనే రియల్ నెంబర్స్. అన్ని అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల యొక్క సమ్మేళనమే వాస్తవ సంఖ్యల సమితి. అంటే ఇవి కలిపితే మొత్తం ఉండేవే వాస్తవ సంఖ్యలు. నెక్స్ట్, ఇమాజినరీ నెంబర్స్. దీన్ని మనం ఏమంటామంటే కల్పిత సంఖ్యలు. సో ఇమాజినరీ నెంబర్స్ని అది వేటిని అంటారమ్మా? ఇమాజినరీ అంటే కల్పితాలు, అంటే వాస్తవంగా వ్యవస్థితం కానివి, వాస్తవంగా
వ్యవస్థితం కాని సంఖ్యలను కల్పిత సంఖ్యలు అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, దీన్ని ఐ, స్మాల్ ఐ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఉందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ -4. మనం చూస్తే ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా, ఒక నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా మీకు వచ్చేది పాజిటివ్ వాల్యూనే. ఒక ధనాత్మక సంఖ్యను వర్గం చేసినా, ఒక రుణాత్మక సంఖ్యను వర్గం చేసినా నీకు వచ్చే ఫలితం అనేది ధనాత్మకమే. when you square a positive value or when you square a negative value, the result is only positive. So ఇదేంటి 2 square 4 అంటే √4 is 2, √4 is -2. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది దేనికి కనుక్కోగలమమ్మా? స్క్వేర్ రూట్ అనేది పాజిటివ్ వాల్యూ కనుక్కోగలవు వాస్తవంగా. బట్ స్క్వేర్ రూట్ ఫర్ ఏ నెగిటివ్ వాల్యూ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ వాల్యూ కెనాట్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ రియల్. సో రుణాత్మక సంఖ్యల యొక్క వర్గమూలాలు వాస్తవంగా వ్యవస్థితం కావు. అటువంటి సంఖ్యలన్నీ ఏంటమ్మా? కల్పిత సంఖ్యలు. కల్పిత సంఖ్యలు. ద సెట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ కమ్ అండర్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. రియల్ కానివి ఇమాజినరీ, రియల్గా లేనివి ఇమాజినరీ. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. ఏంటమ్మా? కాంప్లెక్స్ నెంబర్స్ అంటే సంకీర్ణ సంఖ్యలు. సంకీర్ణ సంఖ్యలు. ఈ సంకీర్ణ సంఖ్యల యొక్క సమితిని క్యాపిటల్ సితో సూచిస్తారమ్మా. దీంట్లో అన్ని వాస్తవ సంఖ్యలు మరియు కల్పిత సంఖ్యలు ఉంటాయి. ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇంక్లూడ్ ఆల్ రియల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇమాజినరీ నెంబర్స్. The union set of all real numbers and imaginary numbers together is called set of complex numbers. Set of complex numbers. So this is the broad classification of numbers. Broad classification of numbers. All natural numbers are whole numbers. All whole numbers are integers. All integers are rational numbers. Numbers which are not rational are irrational. Rational, irrational together real, which are not real are imaginary. Real, imaginary together are complex. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు, అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు, అన్ని పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు కానివి కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు కలిపితే వాస్తవ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు కానివి కల్పిత సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు కలుపుకుంటే సంకీర్ణ సంఖ్యలు. ఇది స్థూలంగా బ్రాడ్గా హోల్గా సంఖ్యల యొక్క వర్గీకరణ. సంఖ్యల యొక్క వర్గీకరణ బాగానే ఉంది. మరి కొంతమంది ఈ సంఖ్యలతో పాటు ఇంకొన్ని సంఖ్యలు చెప్తూ ఉన్నారు. ఏంటమ్మా అవి? రైట్. సో ఈ బ్రాడ్ క్లాసిఫికేషన్ అమ్మా, ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్లో మనం చూస్తే దీన్ని ఒక చార్ట్గా నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఇది న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. అన్ని సహజ సంఖ్యలు ఏమన్నాను? పూర్ణాంకాలు. అన్ని పూర్ణాంకాలు ఏమన్నాను? పూర్ణ సంఖ్యలు. అన్ని పూర్ణ సంఖ్యలు ఏమన్నాను? రేషనల్ నెంబర్స్. అకర్ణీయ సంఖ్యలు, ఇవి అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు కానివి అంటే దీనికి బయట ఉన్నవి కర్ణీయ సంఖ్యలు. అకర్ణీయాలు కర్ణీయాలు రెండు కలుపుకుంటే వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు కానివి, వాస్తవ సంఖ్యలకి బయట ఉన్నవి కల్పిత సంఖ్యలు. వాస్తవాలు కల్పితాలు కలుపుకుంటే మొత్తం సంకీర్ణ సంఖ్యలు. ఓకే, నేను చెప్తున్నప్పుడు మీరు సైమల్టేనియస్గా రాసుకోవాలమ్మా.
ఎందుకంటే మీరు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఫీల్ అవ్వాలంటే క్లాస్ రూమ్ మీకు ఆన్లైన్ క్లాస్ని ఒక వీడియో సెషన్ని మీరు క్లాస్ రూమ్లో ఫీల్ అవ్వాలంటే మీ ముందు ఫోన్ పెట్టుకుంటే సరిపోదమ్మా. ఫోన్ పెట్టుకుంటే అదొక సినిమా ఉంటుంది, అదేదో ఒక నార్మల్ మీటింగ్ అటెండ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు క్లాస్ రూమ్ ఫీలింగ్ రావాలంటే అది నీ సైడ్ నుంచి నువ్వు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు క్లాస్లో ఎలా అయితే ఫ్యాకల్టీ చెప్తుంటే రాసుకుంటూ ఉంటావో అదేవిధంగా ఈ ఆన్లైన్ సెషన్ని, ఈ వీడియో సెషన్ కూడా నువ్వు అలానే ఫీల్ అవ్వాలి. సైమల్టేనియస్గా నీ క్లాస్ జరుగుతూ ఉంటే నువ్వు నోట్ డౌన్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు యూ విల్ బి సీరియస్. అదర్వైజ్ దిస్ సెషన్ విల్ నాట్ బి యూస్ఫుల్ టు యూ టు క్రాక్ ద ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్. సో ఇది బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఇంకొన్ని నెంబర్స్ చెప్పారు, ఏంటి? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, రైట్, ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ చెప్పారు, రైట్. సో ఒకసారి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఏంటివి? ఈవెన్ నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటి, ప్రైమ్ నెంబర్ ఏంటి, కాంపోజిట్ నెంబర్ ఏంటి, రైట్. సో బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ ఇదమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకునేది ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్ అని దేన్ని అంటారు, ఆడ్ నెంబర్ అని దేన్ని అంటారు? సరి సంఖ్య మరియు బేస్ సంఖ్య. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ఈ క్లాసిఫికేషన్ ఏదైతే నువ్వు చూస్తున్నావో దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సహజ సంఖ్యలను ఈ విధంగా వర్గీకరించారు, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. సహజ సంఖ్యల్ని వర్గీకరించారు ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. సో ఈ ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ కానీ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కానీ మనం ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో దాంట్లో ఉన్నవి కేవలం న్యాచురల్ నెంబర్స్ మాత్రమే. ఏంటమ్మా? సహజ సంఖ్యల ఆధారంగానే ఈ వర్గీకరించబడ్డాయి తప్ప వీటిలో పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అనేవి ఉండవు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ డెఫినిషన్. రెండుచే నిశ్శేషంగా భాగించబడే సహజ సంఖ్యలను సరి సంఖ్యలు అని అంటారు. రెండుచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు కాదు, రెండుచే నిశ్శేషంగా భాగించబడే సహజ సంఖ్యలు. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఎనీ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఈజ్ divisible by 2 is called an even number. Any counting number when divided by 2, if the remainder is 1, it is called odd number. ఏదైనా ఒక సహజ సంఖ్యను రెండుచే భాగిస్తే శేషం 0 వస్తే అది సరి సంఖ్య, శేషం 1 వస్తే అది బేస్ సంఖ్య. ఏదైనా ఒక సహజ సంఖ్యను రెండుచే భాగిస్తే శేషం 0 వస్తే సరి సంఖ్య, శేషం 1 వస్తే బేస్ సంఖ్య. సో మనం చూస్తే ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. అంటే ప్రతి 2 వరుస సహజ సంఖ్యల్లో ఇన్ ఎవ్రీ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, ప్రతి 2 వరుస సహజ సంఖ్యల్లో ఒకటి బేస్ సంఖ్య అయితే ఇంకోటి సరి సంఖ్య, ఒకటి సరి సంఖ్య అయితే ఇంకొకటి బేస్ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 1 బేస్ సంఖ్య, 2 సరి సంఖ్య. 38, 39
38 సరి సంఖ్య, 39 బేస్ సంఖ్య. సో ప్రతి రెండు వరుస సహజ సంఖ్యల్లో ఒకటి సరి సంఖ్య అయితే ఇంకొకటి బేస్ సంఖ్య అవుతుంది, తెలిసిన విషయం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అని దేన్ని అంటాము, కాంపోజిట్ నెంబర్ అని దేన్ని అంటారు? వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్, వాట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్? ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి? ఈ క్లాసిఫికేషన్ కూడా మనం నిర్వచించేది, డివైడ్ చేసేది బేస్డ్ ఆన్ న్యాచురల్ నెంబర్సే, సహజ సంఖ్యల ఆధారంగానే. సో సహజ సంఖ్యల్లో ఏదైనా ఒక సహజ సంఖ్యకు రెండు విభిన్న కారణాంకాలు ఉంటే, రెండు మాత్రమే ఉంటే, ఇఫ్ ఎనీ కౌంటింగ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బీయింగ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు దానికదే మాత్రమే కారణాంకాలుగా గల సహజ సంఖ్యలను ఏమంటారమ్మా, ప్రధాన సంఖ్యలు. ఎనీ కౌంటింగ్ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ being one and itself, any counting number which has only two different factors being one and itself is called a prime number. ఏదైనా ఒక సహజ సంఖ్యకు ఒకటి మరియు దానికదే మాత్రమే కారణాంకాలుగా గల సహజ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా. 2, 3, 5, 7, 11, 13. రెండు విభిన్న కారణాంకాలు, రెండే ఉండాలి, రెండు ఖచ్చితంగా ఉండాలా, రెండే ఉండాలి, రెండు ఖచ్చితంగా ఉండాలా. సో రెండు కారణాంకాలు ఏంటమ్మా, 1, 2. మూడు కారణాంకాలు ఏంటి, 1, 3. 3ని శిష్టంగా భాగించేవి, 5ని భాగించేవి 1, 5. సో ఈ విధంగా ఒకటి మరియు దానికదే మాత్రమే కారణాంకాలుగా గల సహజ సంఖ్యలను ఏమంటారు, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. ఎనీ కౌంటింగ్ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బీయింగ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఒక ప్రధాన సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉండాలి, రెండు కారణాంకాలే ఉండాలి, రెండు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ సిరీస్. సో ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇదమ్మా 2. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2. మీరు ఈ 2 తప్ప మిగిలిన అన్ని ప్రైమ్ నెంబర్స్ని చూస్తే, అన్ని ప్రధాన సంఖ్యల్ని చూస్తే ఇవన్నీ బేస్ సంఖ్యలమ్మా, ఇవన్నీ బేస్ సంఖ్యలు. ఇది ఒకటే సరి సంఖ్య. సో ప్రధాన సంఖ్యల్లో రెండు ఒక్కటే సరి సంఖ్య కాబట్టి రెండుని ఏమంటారంటే ఈవెన్ ప్రైమ్. ఏమంటారమ్మా, ఈవెన్ ప్రైమ్, సరి ప్రధాన సంఖ్య. ఏమంటారు, 2 is called even prime. 2 is called even prime, సరి ప్రధాన సంఖ్య. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా, ఒక నెంబర్కి, ఒక కౌంటింగ్ నెంబర్కి, ఒక న్యాచురల్ నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే అది ప్రధాన సంఖ్య. ఒక కౌంటింగ్ నెంబర్కి, ఒక సహజ సంఖ్యకి రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. 4 అనేది 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది, 4తో భాగించబడుతుంది. 4 ఈజ్ డివిజిబుల్ బై 1, 2 and 4. రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ప్రైమ్, రెండు కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్. సో 4 హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అండ్ 6, 1, 2, 3, 6, 8, 1, 2, 4, 8. సో ఆ విధంగా ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ ప్రైమ్. If a number has more than 2 factors, it is composite. So what is the first prime number? 2. What is the first composite number? 4. The smallest prime number is 2. The smallest composite number is 4. Right? So 2 is a prime number, 3 is a prime number, 4 is a composite number, 5 is a prime number, 6 is a composite number. సో ఇక్కడ 2, 3 అనేవి ప్రధాన సంఖ్యలు, 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త సంఖ్య. మరి ప్రధాన సంఖ్యల యొక్క వర్గీకరణ దేని మీద జరిగింది, సహజ సంఖ్యల ఆధారంగా. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి. మరి 1
ఒకటి అనేది ఏ సంఖ్య? ఒకటి అనేది ఏ సంఖ్య? ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య. ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎందుకమ్మా? ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉండాలి. సంయుక్త సంఖ్య అవ్వాలంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. కానీ ఒకటికి ఒకే ఒక కారణాంకం ఉంది. 1 has only one factor. 1 has only one factor. Hence 1 is neither prime nor composite. 1 is neither prime nor composite. ఒకటి ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ టర్మినాలజీ ఏంటంటే నాన్ ప్రైమ్స్. ఏంటమ్మా? నాన్ ప్రైమ్స్. నాన్ ప్రైమ్స్ని వేటిని అంటారు? పేర్లోనే ఉంది, నాన్ ప్రైమ్స్. అప్రధాన సంఖ్యలు. అప్రధాన సంఖ్యలు పేర్లోనే ఉందమ్మా. ప్రధాన సంఖ్యలు కానివి, ప్రధాన సంఖ్యలు కాని సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు కాని సహజ సంఖ్యలని నాన్ ప్రైమ్స్ అంటారు. ప్రధాన సంఖ్యలు కానివి అంటే ఏంటమ్మా? సంయుక్త సంఖ్యలు మరియు 1. సో 1, 4, 6, 8, 9, 10 ఈ విధంగా అన్ని సంయుక్త సంఖ్యలు మరియు 1 యొక్క సమ్మేళనమే నాన్ ప్రైమ్స్ సెట్. సో అప్రధాన సంఖ్యల యొక్క సమితిలో ఏముంటాయి? అన్ని సంయుక్త సంఖ్యలు మరియు 1. నాన్ ప్రైమ్స్ ఇంక్లూడ్ ఆల్ కాంపోజిట్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ 1. సో ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి 2 more terminologies. One is co-primes or relative primes. Co-primes or relative primes. సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. వీటిని ఇంకేమంటారమ్మా? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సో కో-ప్రైమ్స్ అని వేటిని అంటారు? చూడండి, 2ని ప్రధాన సంఖ్య అంటారు, 5ని ప్రధాన సంఖ్య అంటారు, 4 ఒక సంయుక్త సంఖ్య. సో ఈ విధంగా ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య అని చెప్పాలంటే ఒక నెంబర్ని తీసుకుని చెప్పొచ్చు. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని చెప్పాలంటే ఒక నెంబర్ని తీసుకుని చెప్పొచ్చు. 2 ఒక ఈవెన్ నెంబర్, 7 ఒక ఆడ్ నెంబర్ అని. కానీ కో-ప్రైమ్స్ అని చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్. ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్. గ్రూప్లో కనీసం ఎన్ని ఉంటాయి? 2 లేదా అంతకంటే ఎక్కువ. అవునా కదా? సో ఇక్కడ ద co-primes కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్, ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి co-primes if they have no other common factor other than 1. ఇచ్చిన సంఖ్యలకు 1 తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకము లేకపోతే, ఇచ్చిన సంఖ్యలకు 1 తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకము లేకపోతే ఆ ఇచ్చిన సంఖ్యలు ఒకదానికొకటి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇఫ్ ద గివెన్ సెట్ ఆఫ్ నెంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్, then those given numbers are said to be co-primes to each other. If the given set of numbers have no common factor other than 1, then those given numbers are said to be co-primes to each other. ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 1 తప్ప మరే ఇతర కామన్ ఫ్యాక్టర్, ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని co-primes అంటారు. చూడండి ఎగ్జాంపుల్ 4, 9. 4కి ఏంటమ్మా కారణాంకాలు? 1, 2, 4. 9కి ఏంటమ్మా కారణాంకాలు? 1, 3, 9. ఈ 4కి 9కి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో కామన్గా ఏముంది? 1 మాత్రమే ఉంది.
1 తప్ప ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? 4 9 ఫ్యాక్టర్స్లో లేవు. కాబట్టి 4 మరియు 9లు ఏంటమ్మా? కోప్రైమ్స్. 4 and 9 ఆర్ కోప్రైమ్స్. 4 and 9 ఆర్ కోప్రైమ్స్. సో ఇక్కడ ఇచ్చిన సంఖ్యలకు 1 తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకము లేదు. అదర్ దాన్ 1 దెర్ ఈజ్ నో అదర్ కామన్ ఫ్యాక్టర్. దెర్ ఈజ్ నో అదర్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. సో ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో హెచ్సిఎఫ్ అనేది 1 అయితే, ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది 1 అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయమ్మా? కోప్రైమ్స్. కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు ఎంత అవుతుంది? 1. సో 4,9లు కోప్రైమ్స్. 4,9లు కోప్రైమ్స్. 4 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. 9 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. బట్ స్టిల్ దే ఆర్ కోప్రైమ్స్ టు ఈచ్ అదర్. స్టిల్ దే ఆర్ కోప్రైమ్స్ టు ఈచ్ అదర్. అంటే ఇచ్చిన సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు అవ్వాలంటే అవి ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. అవి ప్రధాన సంఖ్యలు కాకపోయినప్పటికీ ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు కావచ్చును. ఇఫ్ ద గివెన్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్స్ దెన్ ఆల్సో దే కెన్ బి కోప్రైమ్స్ టు ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ప్రధాన సంఖ్యలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 23, 37, 43 ఈ 3 కోప్రైమ్సే కదా. ఎందుకు? దీనికి ఫ్యాక్టర్స్ ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. సో ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయో అవి ఖచ్చితంగా ఒకదానికొకటి కోప్రైమ్స్ అవుతాయి. ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్స్ అయితే ఖచ్చితంగా కోప్రైమ్స్ అవుతాయి. కానీ కోప్రైమ్స్ అవ్వాలంటే అవి ప్రైమ్సే కావాల్సిన అవసరం లేదు. ప్రైమ్స్ కాకపోయినా అవి కోప్రైమ్స్ కావడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఇదే అమ్మా. ఈ ప్రైమ్స్ కావు కానీ కోప్రైమ్స్ అవుతాయి. 4,9 ఇండివిజువల్గా ప్రైమ్స్ కాకపోయినా ఒకదానికొకటి కోప్రైమ్స్ అవుతున్నాయా లేవా? అది. సో ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక పాయింట్, 2 వరుస సంఖ్యలు 23, 24, 99, 100, 1045, 1046 2 వరుస సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు. 2 వరుస సహజ సంఖ్యలు ఎల్లప్పుడూ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. 2 consecutive natural numbers are always coprimes to each other. 2 consecutive natural numbers are always coprimes to each other. సో ఇది కోప్రైమ్స్ యొక్క కాన్సెప్ట్ అమ్మా. కోప్రైమ్స్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్స్ యొక్క గసాభా గరిష్ట సామాన్య భాజకము హెచ్సిఎఫ్ ఒకటైతే అవి పరస్పరం ఒకదానికొకటి ప్రధాన సంఖ్యలు అవుతాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కోప్రైమ్స్ అయిన తర్వాత ఏంటమ్మా? ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు. సో కవల ప్రధాన సంఖ్యలు అని వేటిని అంటామమ్మా? కవల ప్రధాన సంఖ్యలు అని వేటిని అంటామంటే చూడండి, కోప్రైమ్స్ అవ్వాలంటే అవి ప్రైమ్స్ కాకపోయినా కోప్రైమ్స్ అవ్వచ్చు. కానీ ట్విన్ ప్రైమ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రైమ్సే. Twin primes are definitely those 2 primes. Between them the difference is 2. If any 2 consecutive primes differ by 2, then those 2 primes are called twin primes. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2గా ఉంటే అటువంటి 2 ప్రధాన సంఖ్యల్ని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, 3,5, 5,7, 11,13 2 వరుస ప్రధాన సంఖ్యలు. వీటి మధ్య భేదం ఎంత? 2. వీటి మధ్య భేదం ఎంత? 2. సో 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2గా ఉంటే అవి కవల ప్రధాన సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2, 3
7 11 7 11. ఇక్కడ డిఫరెన్స్, ఇవి వరుస ప్రధాన సంఖ్యలే, కానీ డిఫరెన్స్ ఎంత ఉండాలి ట్విన్ ప్రైమ్స్ అవ్వాలంటే? డిఫరెన్స్ 2 ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెన్స్ 2 ఉందా? లేదు. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉందా? లేదు. కాబట్టి ఇవి ట్విన్ ప్రైమ్స్ కావు, ట్విన్ ప్రైమ్స్ కావు. సో ఈ విధంగా 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2గా ఉంటే అవి ట్విన్ ప్రైమ్స్. సో ఇవి ట్విన్ ప్రైమ్స్, ఇవి ట్విన్ ప్రైమ్స్ కావు. నెక్స్ట్ టర్మినాలజీ వచ్చేసి పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్స్, పరిపూర్ణ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు, శుద్ధ సంఖ్యలు అని వీటిని అంటారు. పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలని వీటిని అంటారంటే, ఒక సంఖ్య యొక్క 6 అనే ఒక సంఖ్య ఉంది, ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అనేది ఆ సంఖ్యకు రెట్టింపైతే, ఆ సంఖ్యకు రెట్టింపైతే అటువంటి సంఖ్యను పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. ఫర్ ఏ గివెన్ నెంబర్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 1 2 3 6. 6 యొక్క కారణాంకాలు 1 2 3 6. ఈ ఫ్యాక్టర్స్ యొక్క మొత్తం అమ్మ, ఈ కారణాంకాల యొక్క మొత్తం అనేది ఎంత? 12. 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12. సో ఒక సంఖ్య 6 అయితే దాని యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం ఎంత? 12. అంటే ఆ నెంబర్కి డబులా కాదా? కాబట్టి 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అనేది ఆ సంఖ్యకు రెట్టింపు, కాబట్టి ఆ సంఖ్య అనేది పరిపూర్ణ సంఖ్య. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 28. 28కి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 1 2 4 7 14 28. సో ఈ ఫ్యాక్టర్స్ యొక్క సమ్మేషన్ మొత్తం 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28, 28 + 28 56. సో ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ మొత్తం ఎంత? ఆ నెంబర్కి డబుల్, కాబట్టి 28 కూడా పర్ఫెక్ట్ నెంబరే. సో ఈ విధంగా ఒక నెంబర్కి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది ఆ నెంబర్కి డబుల్ అయితే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. 6 ఒక పర్ఫెక్ట్ నెంబర్, 28 ఒక పర్ఫెక్ట్ నెంబర్. ఒక పర్ఫెక్ట్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్, ఒక పర్ఫెక్ట్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే సాధారణ రూపం 2 p - 1 ఇంటూ 2 p - 1. అంటే p అనేది ప్రైమ్, p అనేది ప్రైమ్ ప్రధాన సంఖ్య. ఓకే, p can be 2 3 5 7 and so on. 2 p - 1 ఒక ప్రైమ్ 2 తీసుకో, p అంటే ప్రైమ్ కదా ప్రధాన సంఖ్య. 2 తీసుకో, 2 power 2 - 1 1, 2 power 1 2, 2 power 2 4 - 1 3, 2 into 3 6. అవుందా లేదా? నెక్స్ట్ ఇంకో ప్రైమ్ p = 3 తీసుకో, 3 - 1 2, 2 square 4, 2 power 3 8 - 1 7, 7 into 4 28. ఆ విధంగా p = 5 తీసుకో, 2 3 5 7 like that. When p is a prime, then 2 p - 1 into 2 p - 1 is a prime number general form. Prime number, perfect number general form, perfect number general form. So ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. అండ్ దీని మీద ఐడియా ఉండాలి. ఎవరైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్స్ మీద వర్క్ చేస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ నెంబర్స్ టైప్స్ మీద అవగాహన ఉండాలి. అందుకే క్వాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ బేసిక్ ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి మ్యాథమెటిక్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఎటువంటి మ్యాథమెటిక్స్, మీకు నెంబర్ సిరీస్ చేయాలనుకున్నా రాబోయే నెక్స్ట్ చాప్టర్, లేకపోతే నెంబర్ సిస్టమ్స్ గురించి నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ చేద్దాం అనుకున్నా, ఎటువంటి
కాన్సెప్ట్స్ నేర్చుకోవాలన్నా, టర్మినాలజీ మీద వర్క్ చేయాలన్నా ఫస్ట్ మనం వర్క్ చేస్తుంది క్వాంట్ అంటే ప్లేయింగ్ విత్ నెంబర్స్. సో ఆ నెంబర్స్ గురించి ప్రాథమిక అవగాహన కావాలి. అందుకనే ఫస్ట్ ఇది చెప్తున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా నెంబర్ సిస్టంలో మళ్ళీ తీసుకుంటాం. బట్ హియర్ ఐఎమ్ టేకింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, రైట్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ అగైన్ we will meet. Thank you.